హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వాటర్ మెలన్ డిలైట్ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఇది చాలా టేస్టీగా అండ్ యమ్మీగా కూడా ఉంది. అయితే ఈ రెసిపీ మా హస్బెండ్ ట్రై చేశారు అండ్ చాలా బాగా వచ్చింది అసలు ఇది. సో ఈ వాటర్ మెలన్ డిలైట్ సమ్మర్లో ఈజీగా మనకి వాటర్ మెలన్స్ దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని ఇది ఒకసారి టేస్ట్ చూసారంటే. సో సింపుల్గా ఉంటుంది, మన వంటగదిలో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే తొందరగా అయిపోతుంది. సో ఎలా చేయాలో చూద్దామా. సో ముందుగా మనం ఒక వాటర్ మెలన్ తీసుకోవాలి. ఒక పుచ్చకాయని మార్కెట్లో మంచిది సెలెక్ట్ చేసుకొని చక్కగా దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని కింద తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఓన్లీ ఆ ఎర్రగా ఉన్న గుజ్జు పార్ట్ని మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలా తీసుకున్న రెడ్ పార్ట్ మొత్తం అంతటిని కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలు తీసుకొని అందులో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ మెలన్ పీసెస్ ఉంటే మీరు బ్యాచ్ వైజ్గా కూడా మీరు చేసుకోవచ్చు. సో అలా మిక్సీ గిన్నె పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇలాగ వడకట్టింది పెద్దది జ్యూసర్ది ఉంటుంది కదా, అది తీసుకొని వాటర్ మెలన్ జ్యూస్ని ఏదైతే మనం మిక్సీ పట్టామో అది మొత్తం అంతా చక్కగా పిక్కలు లేకుండా ముక్కలుగా లేకుండా చక్కగా ఇలాగా ఆ గుజ్జు అంతటిని పిప్పుని పక్కన పెట్టేసి జ్యూస్ని మాత్రం బౌల్లోకి ఇలాగా తీసుకోవాలి. సో ఇలా బౌల్లోకి తీసుకున్న ఈ జ్యూస్ని మనం ఎందులో అయితే మనం ప్రిపేర్ చేయబోతున్నామో అలాగా ఒక మందపాటి ప్యాన్ని తీసుకొని అందులోకి జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ 300 ml జ్యూస్ తీసుకున్నాము ఇక్కడ. సో ఆ వాటర్ మెలన్ జ్యూస్ని ఇందులోకి వేసుకున్నాను. తర్వాత పంచదార రుచికి సరిపడా అండి, మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఆల్రెడీ వాటర్ మెలన్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు తగ్గించే వేసుకోవచ్చు. లేదు పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే సేమ్ మీరు రుచి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. లేదు అని అంటే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు బాగా ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టి బాగా మీరు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు అయిన తర్వాత మీకు అది బాగా తెలుస్తుంది, థిక్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత మీరు అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకోవచ్చు, లేకపోతే సిమ్లోనే మొత్తం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంతమంది ఇలా ఇష్టపడతారు పుడ్డింగ్ లాగా. కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం ఇలా నేను చూపించినట్టు ముందు సర్కిల్స్లా కావాలి అని అనుకుంటే కొంచెం గట్టి పడాలి మీకు. ఇదిగోండి మీకు కనిపిస్తుంది. సో ఈ టైంలో నేను కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అది ఆప్షనల్, మీరు స్కిప్ చేసేయచ్చు. సో కొంచెం సేపు అయిన తర్వాత మీరు చూసినట్టయితే చూడండి బాగా దగ్గరకు అయ్యింది చూసారా ప్యాన్లో. సో నీరుగా ఎక్కడా లేదు, బాగా గట్టి పడింది. సో ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి వాటర్ మెలన్ డిలైట్ తయారు చేయడానికి. ఈ టైంలో మీరు చిన్న బటర్ తీసుకొని అందులో వేసి చిన్నది కలుపుకున్న తర్వాత ఎందులో అయితే మనం మౌల్డ్స్ తీద్దాం అనుకుంటున్నామో ఆ గ్లాసులు తీసుకున్నాను. అయితే మీరు తీసుకునేటప్పుడు గ్లాసులు పైనుంచి కింద వరకు ఒకే షేప్లో ఉండాలి. లేదు కొంచెం కిందన సన్నగా పైన లావుగా అలా ఉండేటట్టయితే మనకి మౌల్డ్స్ తీయడానికి కష్టమైపోతుంది కాబట్టి ఈక్వల్గా ఉన్న గ్లాసెసే మీరు తీసుకోండి, సైడ్స్ ఏదైతే ఉన్నదో. ఇప్పుడు మనం ఏదైతే వాటర్ మెలన్ కుక్ చేసుకున్నామో ఆ బ్యాటర్ని చల్లబడిన తర్వాత ఇలా గ్లాసెస్లో వేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా కొట్టుకొని ఇలా తీయాలన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత గ్లాసెస్లో ఫ్రిడ్జ్లో ఒక 2 నుంచి 3 గంటలు మీరు చక్కగా పెట్టుకోండి. సో ఇదిగోండి 2-3 గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత చూడండి బయటికి డీమౌల్డ్ చేయడానికి ఇలాగా మీరు తీసినట్టయితే కరెక్ట్గా ఆ పర్ఫెక్ట్ షేప్ వచ్చింది చూసారా. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. వాటర్ మెలన్ డిలైట్ చూడగానే మీకు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు అండ్ మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు ఆ మౌల్స్ని ఏదైతే అలా తీసామో ఇప్పుడు మనం చక్కగా సర్కిల్స్లా కట్ చేసుకుందాము. ఇదిగోండి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను కదా. సో ఇలా సర్కిల్స్గా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా మీరు కట్ చేసి పక్కన పెట్టుకోండి సర్కిల్స్. ఇప్పుడు నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నానండి. నేను మీకు అమెజాన్ లింక్ ఇస్తాను, మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఆన్లైన్ బుక్ చేసుకున్నానో నేను ఆ డెసికేటెడ్ కోకోనట్ ఇప్పుడు ఏదైతే గుండ్రంగా కట్ చేసుకున్నానో సర్కిల్స్, ఆ సర్కిల్స్ ఇలాగే కొబ్బరిలో మీరు ముంచి చక్కగా పక్కన పెట్టుకోవాలి. దీన్ని డెసికేటెడ్ కోకోనట్ లేకపోతే ఎండి కొబ్బరి అని కూడా అంటారు. అంతేనండి, మిగిలినవన్నీ ఇలాగే మీరు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాగుంది కదా. అంతేనండి, వాటర్ మెలన్ డిలైట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, కామెంట్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.